Recently, with which country's Supreme Court did the Supreme Court of India has signed an agreement for the exchange of young legal professionals? ఇటీవల భారత సుప్రీంకోర్టు యువ న్యాయ నిపుణుల మార్పిడి కోసం ఏ దేశ సుప్రీంకోర్టుతో ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. సో రీసెంట్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సిజేఐ సూర్యకాంత్ గారు ఒక పర్టికులర్ కంట్రీ యొక్క సుప్రీంకోర్టు తోటి ఒక అగ్రిమెంట్ ఎంఓయూ చేసుకున్నారనమాట. సో దేనికోసము అంటే వాళ్ళ కంట్రీ యొక్క యంగ్ లీగల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కంట్రీకి వచ్చి మన కంట్రీలోని అంటే ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ని స్టడీ చేసి దాన్ని వాళ్ళ కంట్రీలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారనమాట. సో ఈ ఎంఓయూ ఏ కంట్రీ యొక్క సుప్రీంకోర్టుతో చేసుకున్నారు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? నేపాల్, భూటాన్, శ్రీలంక అండ్ మాల్దీవ్స్. సో రీసెంట్గా భూటాన్తో ఈ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందనమాట. సో భూటాన్లో ఎవరైతే యంగ్ లీగల్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు మన ఇండియాకి వచ్చి ఇక్కడ మల్టిపుల్ కోర్ట్స్లో వర్క్ చేసి ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ గురించి అనలైజ్ చేసి అర్థం చేసుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళ కంట్రీలో. అంటే ఇది ఒక రకమైన నాలెడ్జ్ షేరింగ్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు వేరే కంట్రీస్ యొక్క సుప్రీం కోర్ట్స్తో కూడా ఇలాంటి ఎంఓయూస్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్తో అగ్రిమెంట్ చేసుకుంది 2025లో, అండ్ ఇప్పుడు భూటాన్తో చేసుకుంటుంది, మాల్దీవ్స్తో చేసింది, ఇజ్రాయిల్, బంగ్లాదేశ్, ఇలా మల్టిపుల్ కంట్రీస్తో ఈ ఎంఓయూస్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ భూటాన్తో అగ్రిమెంట్ చేసుకుంది కదా, దీనిలో భాగంగానే భూటాన్కి సంబంధించిన ఇద్దరు లా క్లర్క్స్ యంగ్ లీగల్ ప్రొఫెషనల్స్ని మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇక్కడ అపాయింట్ చేస్తుంది అనమాట. సో వాళ్ళ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియానే బేర్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కూడా మన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో లా క్లర్క్స్ వాళ్ళకి సమానంగానే ఇస్తారనమాట. సో ఈ ఇద్దరు లీగల్ ప్రొఫెషనల్స్ భూటాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఇక్కడ టెన్యూర్ వచ్చేసి 3 months అనమాట. సో ఈ 3 monthsలో వాళ్ళు ఇండియాలోని మల్టిపుల్ కోర్ట్స్కి వెళ్ళి వర్క్ చేస్తారనమాట. అంటే ఎక్కడ ఎలాంటి సిస్టమ్ని ఫాలో అవుతున్నారు, సో అసలు ఇండియాలో జ్యుడిషియల్ సిస్టమ్, లీగల్ సిస్టమ్ ఎలా ఉంది, సో దాన్నంతా వాళ్ళు స్టడీ చేసి అనలైజ్ చేసి ఈ లీగల్ సిస్టమ్, ఈ జ్యుడిషియల్ సిస్టమ్ని వాళ్ళ కంట్రీకి వెళ్ళి అప్లై చేస్తారనమాట.